హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రేమ యుద్ధం ఎపిసోడ్ 2. అర్చన ఆఫీస్ అయ్యాక ఇంటికి బయలుదేరుతుంది. బస్ స్టాప్లో బస్ కోసం వెయిట్ చేస్తూ ఉండగా ఫోన్ రింగ్ అవ్వడం చూసి, దేవుడా, నా మీద కొంచెం కూడా దయలేదా నీకు? మా అమ్మని తీసుకెళ్తూ ఈ డమ్మీని నాకు అంటించావు. ఈవిడ ఎప్పుడూ జలగా రక్తం తాగినట్లు నా శాలరీ పిండేస్తుంది అని లిఫ్ట్ చేయగానే అవతల నుంచి, ఏమే, ఎక్కడ చచ్చావు అని ఒక అరుపు. చచ్చానా? నేను చస్తే నువ్వు ఫోన్ చేయగానే వేరే వాళ్ళు లిఫ్ట్ చేసి చెప్పేవాళ్ళు కదా పిన్ని. చాలే, ఈ వెటకారాలకు ఏం తక్కువ లేదు. మీ తమ్ముడికి కాలేజీకి బ్యాగ్ తీసుకొనిరా, అలాగే ఇంట్లోకి కూరగాయలు తీసుకొనిరా, అర్థమైందా అని కాల్ కట్ చేస్తుంది అర్చన పిన్ని ఉమా. ఏంటో నా జీవితం. ఇంట్లోనేమో పిన్ని టార్చర్, ఆఫీస్లో ఏమో బాస్ టార్చర్. తట్టుకోలేనబ్బా. ఏం చేద్దాం, మా నాన్న కోసం తప్పదు అని కూరగాయలు తీసుకొని ఇంటికి వెళ్ళింది. హరి, అమ్మా, అక్క వచ్చింది. అక్క కాలేజీ బ్యాగ్ బాగుంది, థ్యాంక్స్ అక్క. ఉమా, నువ్వెందుకురా థ్యాంక్స్ చెప్పడం? దానికి మనం చెప్పే వరకు నీ గురించి ఆలోచించలేదు. నువ్వు వెళ్ళు, రేపు కాలేజ్కి ఫస్ట్ డే కదా, వెళ్ళి ఏమేం కావాలో సర్దుకోపో. శ్రీనివాస్, ఎందుకే? నువ్వు ఎలాగో దాన్ని ప్రేమగా చూడవు, కనీసం వాళ్ళనైనా ప్రేమగా ఉండనివ్వు అని అరిచాడు. ఇప్పుడు నేనేమన్నాను మీ కూతుర్ని? నాన్న, నేను సాయంత్రం కొంచెం బయటకు వెళ్ళాలి నాన్న. మా సార్ వాళ్ళు ఫంక్షన్ అరేంజ్ చేస్తున్నారు, అందరూ వెళ్తున్నారు, నేను కూడా వెళ్ళాలి. నేను మా సార్కి పిఏ కదా, తప్పదు, కొంచెం లేట్ అవుతుంది. పర్లేదమ్మా, వెళ్ళు. ఇంట్లో ఉండి మీ పిన్ని తిట్లు వినడం కన్నా మీ ఆఫీస్ వాళ్ళతో కాసేపు ఎంజాయ్ చేసిరా అమ్మా అని అంటాడు. థ్యాంక్ యూ నాన్న. నువ్వు వాకింగ్కి వెళ్ళొచ్చావా? వెళ్ళానమ్మా. ఇప్పుడు స్టిక్ లేకుండా కూడా నడవడానికి ట్రై చేస్తున్నారా? నువ్వు త్వరగా కోలుకుంటావు నాన్న. ఓకే నాన్న, రెడీ అవ్వాలి. సరే బంగారు తల్లి. ఉమా వచ్చి, సరిపోయింది. ఇలా అది ఏం చెప్పినా ఓకే అంటారా? అర్చన, నువ్వు వెళ్ళి అర్ధరాత్రుళ్ళు వస్తే ఊరుకోను. అసలే సవితి తల్లి సరిగ్గా చూడట్లేదు అని నన్నంటారు. అర్థమైందా? ఈ కాఫీ తాగు అని వెళ్ళిపోతుంది. ఒరే ఆదిత్య, ఈవినింగ్ పార్టీకి వస్తున్నావుగా అని అడుగుతాడు తరుణ్. వస్తాలేరా, ఇప్పటికీ 100 సార్లు అడిగావు అని అన్నాడు ఆదిత్య. మరి ఏం చెయ్యన్రా, ఇవాళ నీకోసం పార్టీ ఇస్తుంటే నువ్వే లేకపోతే ఎలారా? రేయ్, వస్తాను, కానీ నువ్వు మాత్రం అక్కడ గొడవ చేయకూడదు, అర్థమైందా అని అడుగుతాడు ఆదిత్య తరుణ్ని. రేయ్, నేను సైలెంట్గానే ఉంటా, వాడు ఏదైనా ఎక్స్ట్రాలు చేస్తే మాత్రం ఊరుకోను. రేయ్, మన కంపెనీ మన ఫ్యూచర్ గురించి ఆలోచించాలి, కానీ అలాంటి వాళ్ళ గురించి కాదురా. మనం కష్టపడితే సక్సెస్ ఎప్పుడూ మనతోనే ఉంటుంది. రేయ్, అది నీలా నేను ఉండలేనురా. మనది అంతా హ్యాండ్ టు హ్యాండ్, మ్యాన్ టు మ్యాన్, అంతే. సర్లేరా, ముందు వర్క్ కంప్లీట్ చేయి, అప్పుడే పార్టీకి వెళ్ళేది. స్టోరీ కంటిన్యూ. అదండి మన హీరో క్యారెక్టర్. సైలెంట్గా తన పని తను చేసుకుంటాడు, కానీ కావాలని ఎవరైనా అడ్డొస్తే మాత్రం అస్సలు ఊరుకోడు. చూద్దాం మరి అర్చన వల్ల తన లైఫ్ ఎలా మారబోతుందో. వెయిట్ ఫర్ ది నెక్స్ట్ ఎపిసోడ్. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.